హాయ్ అండి. ఈరోజు మన ప్రకృతి వనంలో ఒక చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే రెండు పక్షులు గూళ్ళు మళ్ళీ పెట్టుకున్నాయండి. ఇదివరకు ఒక 2-3 టైమ్స్ పెట్టినాయి, మళ్ళీ ఇప్పుడు కూడా పెట్టినాయి అన్నమాట. చిన్న తులసి చెట్టు మీద చిన్న పిట్ట గుడ్డు పెట్టేసింది ఆల్రెడీ. ఇంకొక పెద్ద సైజు ఉన్న పక్షి ఏమో కరివేపాకు చెట్టు మీద పెట్టుకున్నది అనమాట. ఇంకా అది గుడ్లు అవి పెట్టలేదు. ఇంకా చూద్దాం అనమాట. వాటిని డిస్టర్బ్ చేయకుండా మీకు ఆ గూళ్ళు చూపిస్తాను. రండి. ఇదిగోండి, ఇక్కడే చూద్దాం. అది దాని వాళ్ళ అమ్మ గిట్ట ఉంటే మనం దాన్ని డిస్టర్బ్ చేయకుండా జాగ్రత్తగా చూడాలన్నమాట. ఇవ్వండి సరే. ఈ పక్షులు అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు. ఇంకొకటి గూడు కరివేపాకు చెట్టు మీద ఉన్నదండి, చూపిస్తారండి. ఇది కూడా చూడండి, పండ్ల పని చూసారా. సీతాఫలం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ఇది. మేమైతే ఇంత బాగా వచ్చింది, ఒకటే కాయ వచ్చింది సీతాఫలం. ఈ పక్షి కూడా చూపిస్తారండి. ఇదిగోండి, నుంచి ఇట్లా తీసుకురండి. ఇదిగోండి, ఇక్కడ ఉంది. దాన్ని ముట్టకుండా డిస్టర్బ్ చేయకుండా మనం తీసుకుందాం. అది ఎట్లా పెట్టుకున్నదంటే కరివేపాకు చెట్టు మిడిల్లో పెట్టుకున్నది అనమాట. అంటే ఎండ నుంచి, వర్షం నుంచి, అన్నిటి నుంచి రక్షణ కోసం అది మధ్యలో పెట్టుకున్న పొదజాతి చెట్టు కదా ఇది. చుట్టూ మొత్తం వాటి ఆకులన్నీ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండే విధంగా అది ప్లాన్ చేసి పెట్టుకున్నదండి. సూపర్ కదా. నిజంగా ఈరోజైతే చాలా హ్యాపీగా ఉందండి. పక్షుల గుళ్ళని చూస్తుంటే ఇట్లా మొక్కలు, చల్లటి గాలి, పూలు, కూరగాయలు, పండ్లు ఇవన్నీ మనం పండించుకొని ఇంత ఆనందంగా అనిపిస్తుంది అంటే చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా ఒక మొక్కలను పెట్టడంతో ప్రకృతి అంతా మన చుట్టూ ఉందా అన్నంత ఆనందం ఇస్తుంది అన్నమాట. నిజంగా చాలా హ్యాపీ అండి.